Okay, well, hello everyone, welcome back. Welcome to our channel Civikada. ఇవాళ మన సెషన్ లో నవంబర్ 21st డైలీ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్ విల్ బి డిస్కసింగ్ కమెంట్స్ యాజ్ యూజువల్. ప్రీవియస్ డే మనం ఏవైతే క్వశ్చన్స్ బంబార్డ్ చేసామో ప్రీవియస్ సెషన్ లో దాని ఆన్సర్స్ ఎవరు కమెంట్ చేశారో అది కూడా చూద్దాం. శ్రీ విద్యారెడ్డి సంఖ్యపల్లి, ఉషశ్రీ మాండవ అలాంగ్ విత్ టూ ఆఫ్ దెమ్ వంశీ గురుగువెల్లి, వీళ్ళ ముగ్గురు కమెంట్ చేశారు. వెరీ గుడ్, రైట్. మణికర్ణిక మూవీ బై కంగనా రనౌత్, ఎస్, ఆవిడనైనా నాకు గుర్తు రాలేదండి. కంగనా రనౌత్ నౌ షీ ఈజ్ ఎంపీ ఫ్రమ్ మండి కాన్స్టిట్యుయెన్సీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, ఎస్. గవర్నర్ ఆర్టికల్ వచ్చేసి 153, వైస్ ప్రెసిడెంట్ 63, ఫ్లోలో 163 అన్నానా, సారీ మై బ్యాడ్. యాక్చువల్లీ 163 ఆర్టికల్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్ స్టేట్ లెవెల్, 164 వచ్చేసి ఇట్ ఈస్ ఆర్టికల్ రిలేటెడ్ టు చీఫ్ మినిస్టర్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. maximum years పవన్ కుమార్ చామ్లింగ్ ఫ్రమ్ సిక్కిం, ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మెన్షన్ చేయలేదు. maximum నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ సీఎం పవన్ కుమార్. ఓకే, ఫర్ స్టేట్ సిక్కిం. 29th CGA టీసీ కళ్యాణి గారిని అపాయింట్ చేశారు, గుడ్. ఫస్ట్ ట్రైబల్ సర్వ్డ్ యాజ్ 14th కాగ్ గిరీష్ చంద్ర ముర్ము, జీసీ ముర్ము గారు ఉన్నారు. ఫస్ట్ కాగ్ నరహరి రావు, వెరీ గుడ్. ఆగస్టు 20th నేషనల్ సద్భావన దివస్, ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తాం? ఆగస్టు 20 రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు, దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ సద్భావన దివస్. రాజీవ్ గాంధీ గారి టూంబ్ పేరు వచ్చేసి ఏంటి? వీరభూమి. ఝాన్సీ రెజిమెంట్ కి లీడర్ లక్ష్మీ సెహగల్, వెరీ గుడ్. COP 30 సమ్మిట్ బెల్లం, బ్రెజిల్లో జరిగింది. అండ్ రీసెంట్ కరెంట్ అఫేర్ దాని గురించి ఏంటి అని అంటే, అక్కడ సమ్మిట్ ఏ ప్రాంతంలో అయితే జరుగుతుందో అక్కడ ఫైర్ అన్నది చుట్టుముట్టాడింది, అది రీసెంట్ వన్. ఆస్ట్రేలియా పిఎం ఆంటోనియో ఆల్బనీస్, రైట్. UNFCCC హెడ్ క్వార్టర్స్ బాన్, జర్మనీ. చెస్ వాస్ బ్యాన్డ్ బై తాలిబన్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, వెరీ గుడ్, రైట్. ఓకే, నివిడియా కంపెనీ, ఎస్. శ్రీవిద్య, మీరు మిస్ చేసినటువంటి థింగ్ ఏంటి అంటే, నివిడియా కంపెనీ, ఈ కంపెనీ మైక్రోసాఫ్ట్ ని, యాపిల్ ని బీట్ చేసి $5 trillion మార్కెట్ వాల్యూ కంపెనీగా నిలిచింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అచీవ్మెంట్ ఆఫ్ $5 trillion, రైట్. నెక్స్ట్ సి ద ఫస్ట్ వన్. ఇప్పుడు ఇఫీ 2025 ఈ ఇయర్ సంబంధించి 2025 ఇఫీ సెలబ్రేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడ అండి? ఎవ్రీ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు ఇఫీ గురించి అని అంటే, దట్ ఈస్ అట్ గోవా. బేసిక్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇఫీ. దీన్ని ఆర్గనైజ్ చేసేటువంటి సంస్థలు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మాత్రమే కాకుండా ఆ గోవా స్టేట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ గోవా స్టేట్ అథారిటీ, దానితో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్, దానితో పాటు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. బేసిక్లీ దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఫిల్మ్స్ ఏవైతే గొప్ప చిత్రాలు ఉన్నాయో, మొట్టమొదటి చిత్రం ఏంటండి? మన భారతీయులు చిత్రీకరించినటువంటి ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఏంటి? దట్ ఈజ్ 1913వ సంవత్సరంలో మొట్టమొదటి చిత్రాన్ని రూపొందించారు. అది ఫీచర్ ఫిల్మ్, అంటే మూకీ సినిమా. ఆ ఫీచర్ ఫిల్మ్ దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే, రాజా హరిశ్చంద్ర. రాజా హరిశ్చంద్ర was the first Indian film that was directed by దాదాసాహెబ్ ఫాల్కే గారు. దాదాసాహెబ్ ఫాల్కే గారు దీన్ని డైరెక్ట్ చేశారు. He is termed as what? Father of Indian cinema అని చెప్పేసి ఈయనకి పేరు. మరి దాదాసాహెబ్ ఫాల్కే గారిది ఏ స్టేట్? ఇది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు. 1969 నుంచి ప్రతి సంవత్సరం కూడా DSP అవార్డ్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, ఫిల్మ్ రంగంలో ఎవరైతే కృషి చేస్తారో అంటే ఫిల్మ్స్ రంగంలో వాళ్ళకి, అంటే యాక్ట్రెస్ అవ్వచ్చు, సింగర్స్, సినిమాటోగ్రఫర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హూ ఎవర్ ఇట్ మైట్ బి, వాళ్ళని ఐడెంటిఫై చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఇట్లా రకరకాల అవార్డ్స్ ని అందజేస్తారు. మొట్టమొదట DSP అవార్డ్ ని అందుకున్నటువంటి పర్సన్ ఎవరండి అని అంటే, షీ ఈజ్ దేవికా రాణి. దేవికా రాణి వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. రీసెంట్ గా ఫర్ ద ఇయర్ 2024 ఎవరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ని అందుకున్నారు అని అంటే మోహన్ లాల్ గారు. హీ ఈస్ ద వన్. మోహన్ లాల్ ఈస్ ద పర్సన్ హూ హ్యాస్ రిసీవ్డ్ అ డిఎస్పి అవార్డ్ ఫర్ ద ఇయర్ 2024 రీసెంట్లీ. రాజా హరిశ్చంద్ర అనేటువంటి మూకీ ఫిల్మ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాజమౌళి గారు తీసినటువంటి బాహుబలి 2 వరకు మన చిత్రరంగంలో వచ్చినటువంటి మార్పులు అంటే ఒక మూకీ సినిమా నుంచి ఇప్పుడు హైయెస్ట్ విజువల్స్ కలిగినటువంటి చిత్రాల వరకు మనం ఏ విధంగా పురోగతి చెందాము అని చెప్పి డెఫినెట్ గా ఈ ఫిల్మ్ తో పాటు ఇంకా డాక్యుమెంటరీ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్, నాన్ ఫీచర్ ఫిల్మ్స్ అన్ని కూడా రకరకాల ఇండియన్ ఫిల్మ్స్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైతే చిత్రాలు ఉన్నాయో ఆ చిత్రాల్ని కూడా దీంట్లో ఎగ్జిబిట్ చేస్తారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అన్నారంటే కేవలం మన భారతదేశపు చిత్రాలు మాత్రమే కాకుండా గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ గారు తీసినటువంటి మూవీస్ ఉన్నాయి, ఇంటర్స్టెల్లార్ అని చెప్పేసి. అదేవిధంగా జేమ్స్ క్యామరూన్ గారు చిత్రీకరించిన టైటానిక్ కానీ, అవతార్ కానీ, ఇలాంటి మూవీస్ అంటే అట్లా అంతర్జాతీయ స్థాయిలో రికగ్నిషన్ పొందినటువంటి చిత్రాలు కానివ్వండి, వీటి గురించి బేసిక్గా ఇట్లా చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి చిత్రాలు వాటిని కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అంటే మన ఫిల్మ్ రంగాలతో పాటు వేరే ఫిల్మ్ రంగాల్లో కూడా పురోగతి గురించి దీంట్లో ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి రీసెంట్ గా అనంటే నవంబర్ 20 నుంచి నవంబర్ 28, 2025 వరకు 8 రోజుల పాటు ఈ ఇఫీ ఫెస్టివల్స్, ఇఫీ అన్నది కండక్ట్ జరగబోతుంది. అసలు మొట్టమొదటిసారి దీన్ని ఏ సంవత్సరంలో కండక్ట్ చేశారు అనంటే ఇన్ ది ఇయర్ 1952. ఎక్కడ కండక్ట్ చేశారు? అప్పుడు వెన్యూ వచ్చేసి ఏంటండి అనంటే ద వెన్యూ వాజ్ బాంబే. దాని తర్వాత పర్మనెంట్ వెన్యూగా దేనిని మార్చారు అనంటే పర్మనెంట్ వెన్యూ వచ్చేసి దట్ ఈస్ అట్ గోవా. ఆ పర్మనెంట్ వెన్యూ గోవాని ఏ సంవత్సరం నుంచి పర్మనెంట్ వెన్యూ గోవాకి షిఫ్ట్ చేశారు అనంటే సిన్స్ ది ఇయర్ 2004. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అనంటే మన ఈ ఇఫీ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ ఇఫీని ఆర్గనైజ్ చేసేటువంటి సంస్థలేంటి? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇది కాకుండా దీనితో పాటు స్టేట్ ఆఫ్ గోవా, ఇవి కాకుండా వీటితో పాటు ఇంకా ఏ సంస్థలు దీన్ని ఆర్గనైజ్ చేస్తాయి అది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఆ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ గోవాకి చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు? గోవాకి సీఎం గా ప్రమోద్ సావంత్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అండ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గోవా ఈజ్ పానాజీ. రీసెంట్ గా గోవా విషయంలో ఒక కరెంట్ అఫైర్ కూడా నేను డిస్కస్ చేశాను. 100% ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో వచ్చినటువంటి కేసెస్ అన్నింటినీ కూడా 100% సాల్వ్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ గా గోవా నిలిచింది. అది కూడా నేను ప్రీవియస్ సెషన్స్ లో డిస్కస్ చేశాను. గోవా has become the first state to achieve 100% grievance, 100% cyber grievance redressal mechanism. అది అచీవ్ చేసింది మొట్టమొదటి ఎవరు అని అంటే గోవా పోలీస్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ దట్ 100% థింగ్. అండ్ గోవా ఇంకొక విషయంలో కూడా జల్ జీవన్ మిషన్, ఈ జల్ జీవన్ మిషన్ 2016 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ ని లాంచ్ చేశారు. ఆ జల్ జీవన్ మిషన్ లో 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ ని 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ దీనిని అచీవ్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ గా కూడా ఏది నిలిచిందండి అంటే దట్ ఈస్ ఆల్సో గోవా. ఇది రివిజన్ కి పనికొచ్చేటువంటి పాయింట్స్. సీ ద నెక్స్ట్ వన్, టెస్లా ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే రీసెంట్ గా టెస్లా కంపెనీ, టెస్లా అన్నది యుఎస్ బేస్డ్ టెస్లా ఈజ్ యుఎస్ బేస్డ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేసేటువంటి కంపెనీయే టెస్లా. యువి ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్
టెస్లా. ఈ టెస్లాకి అధినేత, ఫౌండర్ అండ్ సిఇఓ వచ్చేసి ఎవరండి? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఇంకా దేనికి ఫౌండర్ గా ఉన్నారు ఎలాన్ మస్క్? అది తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు రీసెంట్ గా దాన్నే ఎక్స్ అని చెప్పేసి పేరు మార్చారు. ఎక్స్ అని చెప్పేసి పేరు మార్చినటువంటి సంస్థ ఏదైతే ఉందో సోషల్ మీడియా సైట్, ఆ సోషల్ మీడియా సైట్ కి ప్రీవియస్ గా ఏమని పేరు ఉండేది? వాట్ ఈస్ ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ ఎక్స్ దట్ హ్యాస్ బీన్ ఓన్డ్ బై ఎలాన్ మస్క్? అయితే ఎలాన్ మస్క్ కి స్పేస్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది కదా ఎలాన్ మస్క్ కి. దానితో పాటు ఈ టెస్లా అటువంటి సంస్థ కూడా ఉంది. అయితే ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ. రీసెంట్ గా మన భారతదేశంలో గురుగ్రామ్ హర్యానాలో ఈ టెస్లా అన్నటువంటి కంపెనీని, మొట్టమొదటి ఇండియా బేస్డ్ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని గురుగ్రామ్ హర్యానాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎక్కడండి అనంటే ఆర్కిడ్ బిజినెస్ పార్క్ ఇన్ గురుగ్రామ్. దీంట్లో స్టార్ట్ చేశారు. అది దట్ ఈస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. రైట్. లియోనార్డో డికాప్రియో టు రిసీవ్ డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డ్. ఎస్, నెక్స్ట్ జరగబోయేటువంటి జాన్ 2026 లో జరగబోయేటువంటి ఈ డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డ్స్. లియోనార్డో డికాప్రియో గురించి కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. టైటానిక్ ఫేమ్, వెరీ వెరీ పాపులర్ పర్సనాలిటీ, వెరీ వెల్ నోన్ ఫేస్ టు మోస్ట్ ఆఫ్ అస్. టైటానిక్ చిత్రం ఎంత అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందిందో మనందరం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ టైటానిక్ చిత్రంతో ఫేమ్ ని సాధించినటువంటి ఈయన, అంటే ఇప్పటి వరకు ఆయన సినీ రంగంలో, సినీ కెరీర్ లో ఆయన సాధించినటువంటి విజయాలు కానీ, ఆయన అందుకున్నటువంటి అవార్డ్స్ కానివ్వండి, ఆయన చేసినటువంటి వేరియస్ కైండ్స్ ఆఫ్ అడ్వెంచరస్ మూవీస్, వీటన్నిటిని సత్కరిస్తూ రీసెంట్ గా లియోనార్డో డికాప్రియోకి డెజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డు అనేది లభించింది. లియోనార్డో డికాప్రియోది ఏ ఊరు? ఐ మీన్ ఫ్రమ్ విచ్ కంట్రీ లియోనార్డో డికాప్రియో ఈజ్? లియోనార్డో డికాప్రియో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? తెలిస్తే కమెంట్ చేయండి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని అనంటే 1990వ సంవత్సరంలో దీనిని లాంచ్ చేశారు. లేటెస్ట్ ఎడిషన్ అండి. జనవరి 2 నుంచి జనవరి 11 వరకు దీన్ని కండక్ట్ చేయనున్నారు. దాంట్లో భాగంగా జనవరి 3, 2026 నాడు ఈ బేసిక్లీ ఈయన అవార్డుని అందుకొని ఉన్నారు అనమాట. విల్ బి ప్రెజెంటెడ్ ఆన్ January 3rd ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్. రీసెంట్ గా ఆయన పర్ఫార్మెన్స్ ఏ మూవీలో అనంటే వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేశారు అనంటే పాల్ థామస్ ఆండర్సన్. పాల్ అని గుర్తుపెట్టుకోండి, లేదా థామస్ అని గుర్తుపెట్టుకోండి, ఏదైనా లేదు అనంటే PTA ఏదైనా గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఎట్లా అయినా సరే ఎగ్జామినేషన్ లో మనకు తట్టాలి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ బై మిస్టేక్ క్వశ్చన్ అడిగితే. ఆయన చిత్రీకరించినటువంటి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఈ మూవీలో ఆయన నటనకి గాను రీసెంట్ గా ఈ పామ్ అవార్డ్ అన్నది ఆయనకి అందజేయనున్నారు. రైట్. నెక్స్ట్ వన్, కీర్తి సురేష్ గారిని రీసెంట్ గా యూనిసెఫ్ మన భారతదేశం తరపు నుంచి చిల్డ్రన్ రైట్స్ కి ఛాంపియన్ గా, అంటే చిల్డ్రన్ అడ్వకేట్ లాగా ఈవిడ్ని అపాయింట్ చేశారు. యూనిసెఫ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? యూనిసెఫ్ ని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారో తెలిస్తే కమెంట్ చేయండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? న్యూయార్క్ USA లో దీని హెడ్ క్వార్టర్స్ అనే ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, దీనికి యూనిసెఫ్ కి డైరెక్టర్ జనరల్ గా ఎవరు పనిచేస్తున్నారు? ఇది కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇది ఇప్పటి వరకే మన భారతదేశం నుంచి సెవరల్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ లైక్ ఆయుష్మాన్ ఖురానా అవ్వచ్చు, కరీనా కపూర్ ఖాన్ గారు అవ్వచ్చు, ఇట్లా ఫెమిలియర్ పర్సనాలిటీస్ చాలా మంది, ప్రియాంక చోప్రా జోనస్ గారు, ఇలా చాలా మంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ యూనిసెఫ్ ఇండియా భారతదేశం తరపు నుంచి యూనిసెఫ్ ఈ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ కదండి, అంటే చిల్డ్రన్ ని సంరక్షించటానికి వివిధ దేశాల నుంచి ఫండ్స్ ని కలెక్ట్ చేసి ఈ సంస్థ చిల్డ్రన్ రైట్స్ కోసం అని చెప్పేసి పాటుపడతా ఉంటుంది. యూనిసెఫ్ కి ఇది వరకు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ కూడా లభించింది. యూనిసెఫ్ గాట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్.
ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అన్నది యూనిసెఫ్ కి ఏ సంవత్సరంలో లభించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ సెషన్ లో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ గురించి న్యూస్ కూడా ఉంది, అక్కడ కూడా నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇట్లా చాలా మంది ఫెమిలియర్ పర్సనాలిటీస్ భారతదేశం తరపు నుంచి అపాయింట్ అవుతా ఉంటారు. ఇంకా గుడ్ విల్ అంబాసిడర్స్ అని చెప్పేసి అపాయింట్ అవుతారు. ఇలా ఎందుకు అనంటే ఆ చిల్డ్రన్ రైట్స్ ని అడ్వకేట్ చేయడానికి ఒక్కొక్క దేశం నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి కొంతమంది ఫెమిలియర్ పర్సనాలిటీస్. ఏంటి మేడం ఓన్లీ ఇట్లా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ పర్సనాలిటీస్ ని తీసుకుంటారా అని అంటే అలా ఏం లేదండి. ఈవెన్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరికైతే దాని పట్ల ఒక అవగాహన కలిగి ఉంటుందో, అవగాహనతో పాటు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి దాని పట్ల ఇంట్రెస్ట్ కూడా, ఆసక్తి కూడా ఉండాలి కదా, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇట్లా యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్స్ గా అపాయింట్ చేస్తూ ఉంటారు. గుడ్ విల్ అంబాసిడర్ గా కూడా ఇది వరకు మనూషి చిల్లర్ మిస్ ఇండియా ఆర్ సమ్ మిస్ యూనివర్స్ ఆవిడ కూడా పనిచేశారు. రీసెంట్ గా కీర్తి సురేష్ గారిని అపాయింట్ చేశారు. దట్స్ వై షీ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ bestowed with CII, Confederation of Indian Industries. CII stands for what అండి? Confederation of Indian Industries అని చెప్పేసి దీనికి పేరు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి చెప్తాం. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా గైడ్ లైన్స్ ని, అదే విధంగా అవి సరిగా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా, వాటికి లైసెన్సింగ్ కానివ్వండి, అవన్నీ ఆ గైడ్ లైన్స్ తో పాటు హెచ్చు తగ్గులు చెప్పేటువంటి ఒక సంస్థ, గవర్నింగ్ బాడీ లాగా సిఐఐ అన్నది పనిచేస్తూ ఉంటుంది. ఆ సిఐఐ వాళ్ళు ఇచ్చేటువంటి క్వాలిటీ రత్న అవార్డు అనేది వేణు శ్రీనివాసన్ గారికి లభించింది. వేణు శ్రీనివాసన్ గారు ఇది వరకు ఇంకొక అవార్డుని కూడా అందుకున్నారు. దట్ ఈజ్ డెమింగ్ ప్రైజ్. వేణు శ్రీనివాసన్ గారు ఇదివరకు గెలుచుకున్నటువంటి అవార్డు పేరేంటి అని అంటే డెమింగ్ ప్రైజ్ ఇన్ ది ఇయర్ 2002, 2002వ సంవత్సరంలో డెమింగ్ ప్రైజ్ అంతర్జాతీయ సంస్థలో ఇచ్చేటువంటి అవార్డు. ఈ డెమింగ్ ప్రైజ్ అన్నటువంటి దాన్ని ఏ దేశం అందజేస్తా ఉంటది, ఏ కంట్రీ ప్రొవైడ్స్ దిస్ డెమింగ్ ప్రైజ్, అది కూడా ఈయనకి లభించింది. టీవీఎస్ మోటార్ అనేది 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ ఈ 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దాంట్లో ఈయన చూపించినటువంటి ప్రతిభ పాఠవాలు కానివ్వండి, అదేవిధంగా అసలు ఇనిషియల్ స్టేజెస్ నుంచి ఇప్పటి వరకు ఈయన కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, దాన్ని బేస్ చేసుకొని క్వాలిటీ రత్న అవార్డు ఈయనకి అందజేశారు. వేణు శ్రీనివాసన్ గారు ఈయన చైర్మన్ ఎమిరిటస్. ఎమిరిటస్ అంటే ఏంటి అని అంటే వాళ్ళు చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయిపోయినప్పటికీ కూడా ఎమిరిటస్ అంటే ఆ నేమ్ హోల్డర్, అంటే అదే స్థాయిలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు. చైర్మన్ లాగా చైర్మనే అయి ఉండాల్సినటువంటి పని లేదు. చైర్మన్ లాగా కొనసాగినా కూడా ఎమిరిటస్ అని చెప్పేసి చెప్తారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎమిరిటస్, ఇట్లా ఎండి ఎమిరిటస్ అంటే ఏంటి అని అంటే వాళ్ళ తరహా అదే పొజిషన్ లో కంటిన్యూ అవ్వటం. చైర్మన్ అనే డెసిగ్నేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఆ పదవి ఎలా కొనసాగుతూ ఉంటే అట్లాంటి పర్సనాలిటీస్ ని ఎమిరిటస్ అని చెప్పేసి చెప్తారు. రైట్. నెక్స్ట్ వన్, డాన్ అవార్డ్. ద డాన్ అవార్డ్ అన్నది ఆస్కార్ పియాస్ట్రీ గారికి రీసెంట్ గా లభించింది. ఈ డాన్ ప్రైజ్ ని ఏ దేశం అందజేస్తుంది అని అంటే ఆస్ట్రేలియా దేశం దీనిని అందజేస్తా ఉంటుంది. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ వచ్చేసి నుండి క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు పనిచేస్తున్నారు ఆల్రెడీ మనం కమెంట్స్ లో కూడా డిస్కస్ చేశారు కదా. ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు సర్వ్ చేస్తున్నారు ఇప్పుడు? ఆంటోనియో ఆల్బనీస్. ఆంటోనియో ఆల్బనీస్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా క్యాపిటల్ కరెన్సీ. అండ్ రీసెంట్ గా ఆస్ట్రేలియా దేశాన్ని నెక్స్ట్ జరగబోయేటువంటి కాప్ సమ్మిట్, దట్ ఈస్ COP31 సమ్మిట్. COP31 సమ్మిట్ ఎక్కడ జరగబోతుందండి? టర్కీలో జరగబోతుంది. టర్కీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయి? నిన్నటి సెషన్ లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. టర్కీ క్యాపిటల్ కరెన్సీ ఏంటో అవి తెలిస్తే కమెంట్ చేయండి. ఓకే, టర్కీ కరెన్సీ వచ్చేసి లైరా. క్యాపిటల్ సిటీ ఏంటో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ టర్కీలో జరగబోయేటువంటి COP31 సమ్మిట్ ఏదైతే ఉందో ఆ COP31 సమ్మిట్ టర్కీ ఆధ్వర్యంలో జరగనుంది. అయితే వివిధ దేశాల మధ్య
వివిధ దేశాల మధ్య నెగోషియేషన్స్ ని టాక్స్ జరుగుతూ ఉంటే నెగోషియేట్ చేయటానికి అంటే ఒక బేస్ ని క్రియేట్ చేయటానికి వాళ్ళ మధ్య పరస్పరంగా చర్చలు సఫలీకృతం అయ్యేలాగా చేయటానికి ఏ దేశం పూనుకుంది అని అంటే దట్ ఈస్ ఆల్సో ఆస్ట్రేలియా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రీసెంట్ గా ఆస్ట్రేలియా వాళ్ళు అందజేసేటువంటి ఈ డాన్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారు? ఆస్కార్ పియాస్ట్రీ. ఆస్కార్ పియాస్ట్రీ ఈయనది వచ్చేసి ఏ ఊరండి? ఆస్కార్ పియాస్ట్రీ హీఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ తెలిస్తే ఇది కమెంట్ చేయండి. మెల్బోర్న్ లో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ బేసిక్లీ డాన్ అని అంటే ఇప్పుడు మనకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పర్టికులర్ పర్సనాలిటీ ఆ రంగంలో వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలకు ప్రతీకగా హాల్ ఆఫ్ ఫేమ్ లో వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పిస్తారు. ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఈయన F1 రేసర్ కదా. హూ ఈజ్ హీ? ఆస్కార్ పియాస్ట్రీ F1 రేసర్. ఆ F1 రేసింగ్ దాంట్లో ఇప్పటి వరకు ఆయన సాధించినటువంటి పురోగతికి గాను రీసెంట్ గా అవార్డుని అందజేస్తున్నారు. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆస్కార్ పియాస్ట్రీ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ యూకే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ will be partner countries for Nagaland's Hornbill Festival. UK capital currency వచ్చేసి ఏంటండి? లండన్ అండ్ ద కరెన్సీ ఈస్ పౌండ్ స్టెర్లింగ్. స్విట్జర్లాండ్ capital currency వచ్చేసి ఏంటి? బర్న్ అండ్ ద కరెన్సీ ఈస్ స్విస్ ఫ్రాంక్ capital currency. ఐర్లాండ్ capital currency వచ్చేసి ఏమున్నాయి? దట్ ఈస్ డూబ్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. బేసిక్లీ దీనికి ఈ నాగాలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? నాగాలాండ్ క్యాపిటల్ సిటీ ఈజ్ కోహిమా. కోహిమా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ నాగాలాండ్. నాగాలాండ్ లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ దిస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. నాగాలాండ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎవరు పనిచేస్తున్నారు? నెఫ్యూ రియో. ఆయన చీఫ్ మినిస్టర్ గా సర్వ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా హార్న్బిల్ ఫెస్టివల్ ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలబ్రేట్ చేస్తారంటే December 1st నుంచి December 10th వరకు హార్న్బిల్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. దిస్ ఫెస్టివల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే హార్న్బిల్ ఫెస్టివల్ కి ఇంకొక పేరు ఏంటి అనంటే ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్. ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని చెప్పేసి హార్న్బిల్ ఫెస్టివల్ కి పేరు. హార్న్బిల్ ఫెస్టివల్, హార్న్బిల్ అన్నది ఏంటండి? పిట్ట. ఒక పిట్ట పేరే హార్న్బిల్. నాగాలాండ్ స్టేట్ బర్డ్ వచ్చేసి హార్న్బిల్. దానికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అండ్ దాని పేరు మీదగానే నాగాలాండ్ December 1st ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? December 1st నాగాలాండ్ యొక్క స్టేట్ హుడ్ డే, అంటే స్టేట్ ఫామ్ అయినటువంటి డే December 1st. ఆ డేను స్టార్ట్ చేసి వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ December 10th వరకు కొనసాగిస్తూ ఉంటారు. బేసిక్లీ ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ ఫెస్టివల్ వచ్చేసి నాగాలాండ్ లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ట్రైబ్స్, ఒక్క నాగా ట్రైబ్ అని మాత్రమే కాదు వేరే మిగతా ట్రైబల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ పాపులేషన్ ట్రైబ్స్ యొక్క హెరిటేజ్ ని, కల్చర్ ని అద్దం పట్టే విధంగా, అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళు ఉండేటువంటి తీరు కానీ, వాళ్ళ అలవాట్లు కానివ్వండి, వాళ్ళ మెడికల్ వాల్యూస్ కానీ, వాళ్ళ డాన్సెస్ కానీ, వాళ్ళ ట్రెడిషన్స్ కానివ్వండి, వాళ్ళ వేషధారణ, వాళ్ళ మ్యూజిక్ రంగంలో వాళ్ళకు ఉన్నటువంటి టేస్ట్, వాళ్ళ క్రాఫ్ట్స్, వాళ్ళ స్కిల్స్, వీటన్నిటిని కూడా ఈ 10 రోజులు ప్రదర్శిస్తారు. అయితే ఇది ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని ఎందుకు అన్నాము అనంటే కేవలం మన భారతదేశం మాత్రమే కాకుండా వేరే దేశాల నుంచి కూడా ఈ హార్న్బిల్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి దేశాలు. అయితే దీనికంటూ ఒక హెరిటేజ్ సిటీగా, హెరిటేజ్ విలేజ్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉన్నదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ హెరిటేజ్ విలేజ్? ఈ హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేటువంటి హెరిటేజ్ విలేజ్ పేరేంటి? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను. నాగాలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ కోహిమా. ఈ హెరిటేజ్ విలేజ్ పేరు వచ్చేసి ఏంటి అనంటే కిసోమా. ఈ కే మామూలే, ఐఎంఏ మామూలే, ఓ కూడా మామూలే, జస్ట్ ఇక్కడ మారేది ఏంటి? ఎస్. అండ్ మిగతా లెటర్స్ యొక్క ప్లేసెస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. కోహిమా మనకి ఎలాగో గుర్తుంటుంది కాబట్టి ఆ కోహిమాని గుర్తు పెట్టుకుంటే దాని త్రూ మనం కిసోమా అన్నటువంటి విలేజ్ ని కూడా గుర్తు పెట్టుకోవచ్చు. కిసోమా విలేజ్
కిసోమా అన్నది హెరిటేజ్ విలేజ్. ఆ హెరిటేజ్ విలేజ్ లోనే ఈ నాగాలాండ్ కి చెందినటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ ని ప్రతి సంవత్సరం December 1st నుంచి December 10th వరకు కండక్ట్ చేస్తూ ఉంటారు. పార్ట్నర్ కంట్రీ ఏం చేస్తుందండి అనంటే, పార్ట్నర్ కంట్రీగా ఏ దేశాలనైతే, ఒక దేశం లేదా దేశాలు ఏ దేశాలనైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ దేశాల వాళ్ళు అక్కడ జరిగేటువంటి ఆ ఫెస్టివల్ కి లేదా ఫంక్షన్ కి, ఆ సెరమనీకి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం మాత్రమే కాకుండా ఫినాన్షియల్ గానే కాదు, ఫినాన్షియల్ గానే అవసరం లేదు, వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఇక్కడ ట్రెడిషన్స్ ని, కల్చర్ ని, వాటన్నిటిని కూడా వాళ్ళ ట్రెడిషన్ కల్చర్ ని వాళ్ళ దేశాలలో కూడా దానిని అవలంబిస్తూ ఉంటారు. అట్లా పార్ట్నర్ కంట్రీ అంటారు. అంటే యాక్టివ్ పార్టిసిపేషన్. ఆ దేశం అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ దేశం ఎలాగైనా సరే, మన భారతదేశం ఎలాగైనా మనం యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తాం. వేరే దేశాల వాళ్ళు పార్ట్నర్ కంట్రీస్ గా ఎవరైతే వ్యవహరిస్తారో ఆ పార్ట్నర్ కంట్రీస్ గా వ్యవహరించే వాళ్ళు సరిగ్గా అంటే ప్రాపర్ గా అవుతుందా లేదా, విత్ ఇన్ చెప్పుకున్నటువంటి టైంకి అవుతుందా లేదా, అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయా లేదా, ఇంకా వాళ్ళు ఏమన్నా ఫినాన్షియల్ గా కానీ వాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ వైజ్ కానీ ఏమైనా హెల్ప్ చేయాలి అని అంటే వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారు. అట్లా కిసోమా అన్నటువంటిది దట్ ఈస్ ద హెరిటేజ్ విలేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ నాగాలాండ్ లో హార్న్బిల్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తానే ఉన్నారు. అయితే ఒకే ఒక సంవత్సరం మాత్రమే ఈ బ్రేక్ అన్నది వచ్చింది. అది ఎప్పుడు? COVID-19 2020 ఆర్ 2021 ఆ ఇయర్ మాత్రమే బ్రేక్ వచ్చింది. మిగతా ఎప్పుడు కూడా ఈ నాగాలాండ్ లో సెలబ్రేట్ చేసేటువంటి హార్న్బిల్ ఫెస్టివల్ ఎప్పుడు కూడా బ్రేక్ రాలేదండి. ఈ కిసోమా అన్నటువంటి దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ హెరిటేజ్ విలేజ్ లోనే కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ లో నాగాలాండ్ ఫెస్టివల్ అని అంటే, సారీ హార్న్బిల్ ఫెస్టివల్ అంటే నాగాలాండ్ ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అన్న నాగాలాండ్, ఇది మనందరం చెప్తాం. కానీ డీప్ డౌన్ వెళ్ళి అడిగినప్పుడు ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏ హెరిటేజ్ విలేజ్ లో కండక్ట్ చేస్తారు అంటే కిసోమా హెరిటేజ్ విలేజ్ లో కండక్ట్ చేస్తారు. దీంట్లో వీళ్ళు అన్నిటిని, మ్యూజిక్ ని, అదేవిధంగా ఆర్చరీ ఆట పోటీలు ఉంటాయి. అండ్ దానితో పాటు వాళ్ళు ఆడుకునేటువంటి ఆటలు, వాళ్ళ క్యూసీన్, వాళ్ళ వేషధారణ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రాఫ్ట్స్, వీటన్నిటిని కూడా ప్రదర్శిస్తారు. ఒక్కో రోజు ఒక్కొక్క దానికి. ఇప్పుడు ఓణం అన్నటువంటి ఫెస్టివల్ ఏ విధంగా అయితే కేరళలో 10 రోజులు సెలబ్రేట్ చేస్తారు కదండి ఓణం అన్నటువంటి ఫెస్టివల్, అదేవిధంగా మనం తెలంగాణలో అయితే బతుకమ్మ ఫెస్టివల్, తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ ని 10 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తాం. ఎంగిన బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇట్లా వెన్న ముద్దల బతుకమ్మ అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో 10 రోజులు సెలబ్రేట్ చేస్తాం కదా. సేమ్ అట్లా ఓణం ఫెస్టివల్ వచ్చేసి కేరళలో 10 రోజులు సెలబ్రేట్ చేస్తారు. తెలంగాణలో ఈ ఫెస్టివల్, దసరా అన్నటువంటిది ఏపీలో, కర్ణాటకలో, ఇట్లా రీజియన్స్ లో దసరా 10 రోజులు సెలబ్రేట్ చేస్తారు. వెస్ట్ బెంగాల్లో అదే విధంగా ఇక్కడ ఈ హార్న్బిల్ ఫెస్టివల్ కూడా 10 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తారు. అట్లా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది కదా రకరకాల పేర్లతో. అలాగే వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ ని తీసుకొని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనితో పాటు నాగాలాండ్ లో సెలబ్రేట్ చేసుకునేటువంటి వేరే ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. బట్ దిస్ ఫెస్టివల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాగాలాండ్ లో ఉన్నటువంటి, అంటే నాగాలాండ్ లో ఒక డాన్స్ చాలా చాలా పాపులర్. వాట్ ఈస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ నాగాలాండ్ దట్ ఈస్ వెరీ పాపులర్? అది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫార్మర్ చిలీ ప్రెసిడెంట్ మిషెల్ బాష్లెట్ గెట్స్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్. ఈ ఇయర్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ని సోనియా గాంధీ గారు బహుకరించారు. ఇందిరా గాంధీ గారి పుట్టినరోజు ఎప్పుడని చెప్పుకున్నామండి? November 19th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇందిరా గాంధీ గారు. నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం November 19 అని చెప్పుకున్నాం. దానితో పాటు సేమ్ ఆవిడ పుట్టినరోజుతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి గారి పుట్టినరోజు కూడా November 19th సెలబ్రేట్ చేస్తాం, అది కూడా చెప్పుకున్నాం. ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అన్నది టోటల్ గా 3 రంగాల్లో కృషి చేసినటువంటి వాళ్ళకి అందజేస్తా ఉంటారు. డిస్ఆర్మమెంట్, పీస్, ఇంకొక కేటగిరీ ఉంది. అది ఏంటి? టోటల్ గా 3 కేటగిరీస్ లో కృషి చేసినటువంటి వాళ్ళకి, స్ట్రైవ్ చేసి అంటే అక్కడ పీస్ ని సాధించినటువంటి వాళ్ళకి ఇందిరా గాంధీ పేరు మీదుగా, ఇందిరా గాంధీ గారి పేరు మీదుగా ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ని అందజేస్తా ఉంటారు. హూ ఇస్ ఇందిరా గాంధీ గారు? షీ ఈస్ ద ఫస్ట్ అండ్ ద ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ టిల్ డేట్. ఇప్పటి వరకు మన భారతదేశానికి ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఒకే ఒక్క లేడీ ఎవరు? ఇందిరా గాంధీ గారు.
అట్లా ఇందిరాగాంధీ గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇందిరాగాంధీ ట్రస్ట్ వాళ్ళు ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారంటే సిన్స్ ద ఇయర్ 1986. ఈవిడ చీలీకి ప్రెసిడెంట్ గా ఎన్ని టర్మ్స్ పనిచేశారు అని అంటే 2 టర్మ్స్ చీలీకి ప్రెసిడెంట్ గా పనిచేశారు. అది మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి కూడా ఈవిడ చైర్పర్సన్ గా పనిచేశారు. మిషెల్ బాష్లెట్. మన భారతదేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏదైతే వచ్చిందో ఆ సిటిజన్షిప్ CAA ఆ బిల్ పట్ల కూడా ఈవిడ క్రిటిక్ లాగా ఉన్నారు. ఎందుకు సిటిజన్స్ యొక్క రైట్స్ ని మీరు ఉల్లంఘిస్తున్నారు, మీ దేశం ఎందుకు ఉల్లంఘిస్తుంది అని చెప్పి కూడా ఆవిడ చాలా అంటే ప్రాపర్ గా విమర్శించినటువంటి మహిళనే ఈవిడ. మిషెల్ బాష్లెట్ గారు ఈవిడ చీలీకి ఫస్ట్ అండ్ ద ఓన్లీ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ చీలీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ చీలీ, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. శాంటియాగో ఈస్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ, శాంటియాగో ఈస్ ద క్యాపిటల్ సిటీ, కరెన్సీ వచ్చేసి ఏంటి, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ చీలీ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. దీంట్లోనే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, యూనిసెఫ్ కి ఈ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా మన భారతదేశం నుంచి ఇది వరకు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఆయనకి కూడా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అన్నది లభించింది. ఇస్రోకి, ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దానికి కూడా ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అన్నది లభించింది. యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ న్యూయార్క్ USA. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు కర్ణాటక. ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరున్నారు, హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని ఆయనకే పేరు. ఆయన కృషి వల్లనే ఇస్రో అన్నది ఏర్పడింది. ఆయన పేరు మీదుగా ఇంకొక స్పేస్ సెంటర్ కూడా ఉంది. హూ ఈస్ దట్ ఫెమిలియర్ పర్సనాలిటీ, MS స్వామినాథన్ గారు. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఫాదర్ ఆఫ్ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ కి ఫాదర్ గా MS స్వామినాథన్ గారిని చెప్తాం. గ్లోబల్ లెవెల్లో అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరికి పేరండి, నార్మన్ బోర్లాగ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. మన్మోహన్ సింగ్ గారికి, వీళ్ళందరికీ కూడా ఈ ఇందిరాగాంధీ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించింది. దేనికి అందజేస్తారు, డెవలప్మెంట్ కి. ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, ఆన్సర్ ఇక్కడ ఉంది. పీస్ గురించి, డిజార్మమెంట్ గురించి, అదే విధంగా డెవలప్మెంట్, ఈ 3 కేటగిరీస్ లో ఎవరైతే కృషి చేసి పీస్ ని నెలకొల్పడానికి ట్రై చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్ ని అందజేస్తారు. అండ్ ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ది ఇయర్ 1986. ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ చీలీ అండ్ ఫార్మర్ చీఫ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, UN హ్యూమన్ రైట్స్ దానికి కూడా చీఫ్ గా పనిచేసినటువంటి మహిళ ఈవిడ. అండ్ గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లేదా వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, డిసెంబర్ లో సెలబ్రేట్ చేస్తారు. వెన్ ఈజ్ ఇట్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ 64th ISAM కాన్ఫరెన్స్, ఇన్నోవేషన్ ఇన్ ఏరోస్పేస్ మెడిసిన్, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. ISAM ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్. అంటే స్పేస్ లోకి వెళ్ళినటువంటి ఈ ఏరోనాటికల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకి అందించేటువంటి ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, దాని గురించి దీనిని ఈ సమ్మిట్ ని, ఈ మీటింగ్ ని కండక్ట్ చేశారు. ఆర్గనైజింగ్ ఇట్స్ 64th annual conference at the Institute of Aerospace Medicine. ఎక్కడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఎక్కడుంది అని అంటే దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు. ఎన్ని రోజుల పాటు దీన్ని కండక్ట్ చేశారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. November 20 and 21, 2 days దీన్ని కండక్ట్ చేశారు. ద కాన్ఫరెన్స్ ఇనాగ్రేటెడ్ బై, ఎవరు దీన్ని ఇనాగ్రేట్ చేశారు, ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి AP సింగ్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు.
ఎప్పుడు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఏ డేన సెలబ్రేట్ చేస్తాం? వెన్ ఈజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేటెడ్? ఇండియన్ ఆర్మీ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? January 15th is celebrated as Indian Army Day. Navy Day వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? December 4th is celebrated as Navy Day. Indian Air Force Day ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో చెప్పండి. అయితే ఇక్కడ ఈ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ అనేటువంటి సంస్థని 1952వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వచ్చేసి ఏంటి అని అంటే రిజిస్టర్డ్ సొసైటీ డెడికేటెడ్ టు దేనికోసం? టు ప్రమోట్ ద నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్ ఇండియా విత్ అన్ ఎయిమ్ టు అడ్వాన్స్ రీసెర్చ్. దాంట్లో రీసెర్చ్ ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి యాన్యువల్ లెవెల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ ని 1954వ సంవత్సరం నుంచి దీన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని గురించి మీకు పీడిఎఫ్ కావాలి అని అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. అండ్ దీంతో పాటుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సివిక్ అడ్డా. ఇట్లా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండండి. వీటితో పాటు మనం షార్ట్స్ వేరే వీడియోస్ కూడా చెప్తా ఉన్నాం, వాటిని కూడా ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.